రాక్షసానందం పొందాలా, అంబటి రాంబాబు ఇల్లు తగలబెట్టేసి రాక్షసానందం పొందాలా అని చెప్పేసి నీ రాక్షసానందం మానుకో. దయచేసి చెప్తా ఉన్నా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే రాష్ట్ర ప్రజలకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరందరూ కూడా దయచేసి ముక్త కంఠంతో ఈ దాడులను ఖండించమని చెప్పి అడుగుతా ఉన్నా. ఫేక్ కేసులు పెడతా ఉన్నారు, అకారణంగా జైలు జీవితం కూడా అనుభవించాం ఫేక్ కేసులతో. మీ ఆనందం తీరక మా మీద దాడులు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రజలు క్షమించరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఈరోజు ఏకతాటి మీదకి వస్తాం, మిమ్మల్ని ఎదుర్కొంటాం. మేమంతా కూడా కలిసికట్టుగా ఉంటాం. జగనన్నని మరలా ముఖ్యమంత్రి చేసే వరకు మా పోరాటం ప్రజల పక్షాన ఉంటాం, ప్రజలతో మమేకమవుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాన్ని రెపరెపలాడిస్తాం. మీడియా మిత్రులు చూశారు, రాష్ట్ర ప్రజలు చూశారు ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నారు, ఏ విధంగా మా ఇళ్లని తగలబెడతా ఉన్నారు. ఇంట్లో మా నాన్నగారు ఉన్నారు, నా భార్య, పిల్లలు ఉన్నారు. నేను ఇక్కడికి రేపు తమ్మళ్ళపల్లిలో కోర్టు వాయిదా ఉంది, దానికోసం వచ్చి ఇప్పుడు చెవిరెడ్డి అన్న కలిసిన తర్వాత, ఇప్పుడు అన్నింటి దగ్గర ఉన్న తర్వాత అంతా కూడా లైవ్ చూశా. ఏ విధంగా దాడులు చేసింది, ఏ విధంగా పెట్రోల్ బాంబులు వేసింది. ఇటువంటి పోలీసులు కళ్ళు అప్పగించి చూస్తా ఉన్నారు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉన్నారు. నేను కారులో కూడా చెప్పా ఈ విధంగా కుట్ర జరుగుతూ ఉందంట అని, అధికారులు కూడా ఫోన్లో చెప్పా. అయినా సరే పోలీసులు ఏమాత్రం కూడా వాళ్ళ లోకేష్ చెప్పిన ఒకసారి చూడండి, పోలీసు ఏ విధంగా ప్రేక్షక పాత్ర చేస్తారు ఒక్కసారి చూడండి. ఇంతమంది ప్రేక్షక పాత్ర చూడండి. ఇంత దుర్మార్గం. ఏం మాట్లాడావు నిన్న కల్తీ లడ్డు గురించి సిబిఐ ఇచ్చిన రిపోర్టు గురించి మాట్లాడావు, దానికి పేటరేగిపోతా ఉన్నారు. నిన్న మాట్లాడిన నేను ఏం చెప్పా, కల్తీ తెలుగుదేశం పార్టీయే కల్తీ అని చెప్పిన వాస్తవే కదా. చంద్రబాబు నాయుడు గారి పార్టీ అది, ఎన్టీ రామారావు గారి పార్టీని లాక్కున్నాడు అని మాట్లాడాం. లోకేష్ ఒళ్ళు తగ్గింది, కొవ్వు తగ్గింది, కానీ బుర్ర పోయింది, పోయి తప్పే ఉంది. ఇవన్నీ కూడా వాస్తవాలే కదా. ఇటువంటి రాజకీయాల్లో మేమేదో చెయ్యకూడని తప్పు చేసినట్టు అనకూడని మాట మా నాయకుడిని మీరు అమ్మనాబూతులు తిట్టలేదా, ఘోరంగా మాట్లాడలేదా? ఆ రోజు మేము ఇటువంటి పనులు చేసామా, ఇల్లు తగలబెట్టామా? ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. దయచేసి మీ ద్వారా చంద్రబాబు నాయుడికి, లోకేష్కి చెప్తా ఉన్నా, ఇటువంటి రాక్షసానందం మానుకోండి. ఇటువంటి దుర్మార్గపు క్రీడకి మీరే దానికి సరిచేయండి. అంతేగాని ఇట్లానే మీరు ఇల్లు తగలబెట్టుకుంటా పోతాం, లేకపోతే మాట్లాడిన వాళ్ళని గొంతు నొక్కేస్తాం, మాట్లాడే వాళ్ళని జైల్లో పెట్టేస్తామంటే మా గొంతుకుని మీరు ఆపలేరు. జగనన్నని మరలా మేము ముఖ్యమంత్రి చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం ఏకతాటి మీద ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తాం. ఇప్పుడు మాట్లాడండి. మా నాన్నగారు ఉన్నారు, మా నాన్నగారు లోపల ఉన్నారు. అన్ని తగలబెట్టిన దృశ్యాలు కూడా మీరు చూశారు కదా, పెట్రోల్ బాంబులు ఏ విధంగా ఇస్తుంది. పోలీసులు ప్రేక్షక పాత్ర చూశారు కదా మీరు అందరూ ఉన్న పరిస్థితి. కాపు నాయకుడు మాజీ మంత్రి పైన దాడి జరిగింది. ఈ రోజు బలహీన వర్గాల నాయకుడు ఇంటిని దోషం చేశారంటే రాష్ట్ర